ఇక బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తోడ్పాటు అందించే ఘనత కూటమి సర్కారుకు మాత్రమే సాధ్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గీత కులాలకు మద్యం షాపుల్లో 10% షాపులు కేటాయించడమే కాకుండా లైసెన్స్ ఫీజులో కూడా 50% సబ్సిడీ కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో బార్లలో 10% గీత కులాలకు కల్పిస్తున్నట్టుగా మంత్రి తెలిపారు. ఈ మేరకు మచిలీపట్నంలో గీత కార్మికుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పార్టీ వచ్చిన తర్వాత ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ సాధించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి వర్గాలు ఏమైనా ఉన్నాయంటే గౌడ సోదరులు అందరూ కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా లెక్క చేయకుండా నిలబడి మరి మొన్న ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నారు. దానికోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీకి ఈరోజు బ్రాందీ షాపుల్లో ఇవాళ దాదాపు 370 దగ్గర షాపులు మనం ఈరోజు 50% రాయితీతో ముఖ్యంగా మన కల్లు గీత కార్మిక సోదరులకు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 వర్గాలుగా ఉన్నారు. గౌడ, శ్రీశైన, యాత, సెట్టిబలిజ, ఈడిగ. మరి వీళ్ళందరికీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం పెన్షన్లు ఇస్తున్నాం. అదే కాకుండా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా కూడా కల్పిస్తున్నాం. అలాగే మనం ఏదైనా చెట్టు మించి పడిపోయినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందించడం కూడా జరుగుతుంది. మరి ఈరోజు వృత్తి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చెప్పిన దాని మీదట